సో క్వశ్చన్స్ అయితే యాజ్ అ పేరెంట్ అడుగుతాను. ఎస్ ఓజస్ మేడం, ఫౌండర్ గా చెప్పండి. కాదు అండ్ డిజిటల్ మహిళగా కాదు. ఆ, ష్యూర్. నాకు ఇప్పుడు 10th కంప్లీట్ చేసుకున్న బాబు ఉన్నాడు. తను కూడా ఆ, ఈ రోజు నుంచే స్టార్ట్ చేశాడు కాలేజ్కి వెళ్ళటం. సో ఓకే. నా నేను అర్థం చేసుకున్నంత వరకు, నాకు సిస్టమ్ అర్థమైనంత వరకు, నాకున్న డౌట్స్ నుంచే కొన్ని డౌట్స్ అడుగుతాను. సో ష్యూర్ మేడం. మాక్సిమం మీ క్లియర్ చేయండి. పర్స్పెక్టివ్ నుండి. క్లియర్ చేయండి. ష్యూర్. సో హాయ్ ఫనీ గారు, హాయ్ అండి. ప్లీజ్ ఇంట్రడ్యూస్ అండి, మీ డీటెయిల్స్ చెప్పండి. Hello everyone. I am Sri Chakrafani, career coach, and I am certified career counselor from Edumilestones and Access Bars practitioner and NLP practitioner too. And I am in this field for the last 2 years only. And joined Digital Mahila after completing this course in career counseling. And as you guys have seen how I developed and improved myself after joining Digital Mahila. అండ్ నాకైతే అంటే స్టూడెంట్స్‌కి సరైన గైడెన్స్ లేక వాళ్ళు రాంగ్ స్ట్రీమ్ తీసుకుని తర్వాత ఇబ్బంది పడుతున్నారనమాట. ఆళ్ళు తీసుకున్న చదువు చదవలేక ఒకవేళ అది ఫినిష్ చేసిన అందులో స్కిల్ బిల్డప్ చేసుకొని గ్రో అవ్వలేక చాలా ఈవెన్ జాబ్‌లో చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇలాంటి ఇష్యూస్ అన్నిట్లికి మనం స్టార్టింగ్‌లోనే ఏంటంటే రూట్‌లోనే దీనికి మందు వేసేస్తే గనక ఐ మీన్ ప్రాపర్ స్ట్రీమ్ సెలక్షన్ ఉంటే గనక ఈ ఇబ్బందులయ్యి ఫ్యూచర్‌లో రావు అనే ఇంటెన్షన్‌తో నాకు ఈ కెరియర్ కౌన్సెలింగ్ అనే దాన్ని చేయాలని ఇంట్రెస్ట్ కలిగి ఐ టుక్ దిస్ ప్రొఫెషన్. మీ పిల్లల గురించి చెప్పండి మేడం ఒకసారి. మీకు పిల్లలు ఎంతమంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, సో వాళ్ళ కెరీర్ కి మీరు ఎలా గైడెన్స్ ఇచ్చారు అనేది ఒకసారి. ఫణి గారు, చెప్పండి. మీ పిల్లల గురించి చెప్పండి అంటున్నా. మా పిల్లల గురించా? ఉమ్. మా అంటే పిల్లలు మీరు యాజ్ అ కెరీర్ కౌన్సిలర్ వచ్చేసి మీరు మీ పిల్లల్ని ఎలా గైడ్ ఒకళ్ళేమో చేశారనేది మా డౌట్. మేము మా పిల్లలంటే బై ద టైమ్ మా అమ్మాయి జాయిన్ అయ్యేసరికి పెద్దమ్మాయి నేను ఇంకా ఈ ప్రొఫెషన్ తీసుకోలేదు. కానీ మా చిన్నమ్మాయి జాయిన్ అయ్యేసరికి మాత్రం ఐ టుక్ దిస్ అండి. తనకైతే ఆప్షన్స్ ఏమొచ్చినాయంటే హ్యుమానిటీస్ గానీ, సైన్స్ గానీ తీసుకోమనొచ్చింది. తను సైన్స్ ఆప్ట్ చేస్తానంది. నేనన్నాను హ్యుమానిటీస్ విల్ బి గుడ్ ఫర్ యూ అని చెప్పి, అంటే లేదమ్మా ఐ విల్ ట్రై ఫర్ దీస్ 2 ఇయర్స్. ఒకసారి సైన్స్ చేసేస్తే గనక నాకు కష్టంగా ఉంటే నేను తర్వాత మారుతాను అంటే నేను అదే భరోసా ఇచ్చాను. ఈవెన్ ఐ నో ద రూట్స్ ఎక్కడికి పంపించాలో. సో, నీ ఇష్టం నువ్వు కష్టపడతాను అంటే నాకేం ప్రాబ్లమ్ లేదు అని చెప్పేసి నేనైతే డైరెక్ట్ చేశాను మేడం. అదే మా పెద్దమ్మాయి విషయంలో అయితే అప్పటికి నేను చెయ్యకపోయినా మా హస్బెండ్ అయితే వెరీ ఇంటెన్షన్ అనమాట. కోర్ కంప్యూటర్‌లోనే జాయిన్ చేయాలి బీటెక్ అని చెప్పి. నేను ఆయనతో ఏకీభవించలేదు. ఎందుకంటే అప్పటికే చాలా మందున్నారు కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్స్. సాచురేట్ అయిపోతుంది. ఏ ఫీల్డ్ తీసుకున్నా కంప్యూటర్స్ నేర్చుకుని అందులోకెళ్ళిపోతున్నారు కదా! అని చెప్పేసి అన్నాను. బట్ ఆయన వినలేదు. కానీ నేనప్పుడు ఎందుకు సజెస్ట్ చేశానో అలాగా షీ జాయిన్డ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఫినిష్డ్. ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్‌లో ఉంది. షీ ప్లేస్డ్. కాకపోతే చూసారు కదా సిట్యుయేషన్ ఎలా అయిపోయింది. నేను ఒకదానికి చెప్తే ఇంకోటి అయిందన్నమాట. ఏఐ వచ్చి వీళ్ళందరికీ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఎళ్ళిపోతున్నాయి ఇప్పుడు. ఎస్ సో మేడం, ఎగ్జాక్ట్లీ. హ్మ్. సో ఇక్కడ మన టాపిక్ లో ఏఐ కూడా ఉంది ముందు యెస్. ముందు. యెస్. అప్పుడే కాదు, హ్మ్. ఇంకా ఆ! స్టార్టింగ్ లోనే ఉన్నాం కదా. సో దాని గురించి కూడా చెప్పండి. మాట్లాడుకోవాలి మేడం. మేజర్ ఈరోజు దాని గురించే మాట్లాడాలి మనం. అవును, అవును, ఎగ్జాక్ట్లీ. సో మీ పిల్లలకైతే మీరు గైడెన్స్ ఇచ్చాను అంటున్నారు. ఓకే, యెస్ బాగుంది. మేడం. ఆ, అంటే అందరు పేరెంట్స్ అలా ఇవ్వలేరు. యెస్ మేడం. అందరు పేరెంట్స్ గైడెన్స్ ఇవ్వలేరు. సో యెస్ మేడం. కంపల్సరీ ఎవరో ఒకళ్ళని మనం కలవాల్సి ఉంటుంది, లేదా ఓన్ హ్మ్. గానే డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యెస్ మేడం. అలాంటప్పుడు మనం మన ఆలోచనని ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి, పిల్లల ఆలోచనల్ని ఎంత పర్సెంటేజ్, ఇఫ్ లైక్ ఇప్పుడు 100 తీసుకున్నాం అనుకోండి, 100 లో పిల్లల కెపాసిటీ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళని మనం 50% వరకు డెసిషన్ మేకింగ్ లో వాళ్ళ ఆలోచనల్ని తీసుకోవచ్చా? ఎలా అంటారు? ఎలా ఎలా చూస్ చేసుకోవాలి, నెక్స్ట్ పాత్ ఎలా చూస్ చేసుకోవాలి అంటే వాళ్ళ ఆలోచనలు ఎంత మేర మనం అడగాలి, మన ఆలోచనలు ఎంత మేర అప్లై చేయాలి, దీని గురించి.
గుడ్ క్వెషన్ మేడం. హియర్ కమ్స్ ద పర్పస్ ఆఫ్ అవర్ కెరియర్ కౌన్సిలర్స్ అండి. యాక్చువల్‌గా ఉమ్, చాలా మంది ఇదే డౌట్‌లో ఉండిపోతారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఏమంటారంటే, సొసైటీ ఏం చెప్తుంది? సొసైటీలో అందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఉన్నారంటే కంప్యూటర్ ఇంజినీర్ అనేది మనకు చాలా పెద్ద అదేదో పెద్ద ఎసెట్ అనుకుంటున్నారనమాట. అటువైపే పంపించేద్దాం. అందరూ ఐఐటీకే పంపించేద్దాం, నీట్‌కే పంపించేద్దాం అనే అనుకుంటున్నారు. కానీ ఉమ్, ఇక్కడ యాస్ పేరెంట్స్ మనం ఆలోచించాలి. మన మన కిడ్ హి ఈస్ కేపబుల్ ఆర్ నాట్. అంటే ఇది ఉమ్, ఓపెన్‌గా ఒప్పుకోవాల్సిన నిజం మేడం. ఎందుకంటే ఉమ్, అందరికీ అంత స్టామినా ఉండకపోవచ్చు. అవును. కొంతమంది చాలా ఐక్యూతో ఉండి చాలా బాగా చదువుతారు. ఉమ్, దే కెన్ క్యాచ్ ఎనీథింగ్. ఇలాంటి వాళ్ళందరూకి ఆప్ట్ చేసినా పర్వాలేదు. యావరేజ్ ఉమ్, స్టూడెంట్స్ 70, 80% వచ్చిన స్టూడెంట్స్‌కి కూడా లేదు నువ్వు ఐఐటీకి వెళ్ళు, నీట్‌కి వెళ్ళు అంటే వాళ్ళని జాయిన్ చేసేస్తున్నారు. ఇన్‌స్టిట్యూట్స్ ఉమ్, కూడా జాయిన్ చేసుకుంటున్నాయి. మేము మీకు ర్యాంక్స్ ఇప్పిస్తాము అని చెప్పి. ఉమ్. కాకపోతే వీళ్ళక్కడికెళ్ళేసరికి అక్కడ అకస్టమ్ అవ్వలేక ప్రెషర్ పెరిగిపోయి చూస్తున్నాం కదా మేడం కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటున్నాయో. అవును, 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 అవును. దాని బదులు మీకేమిష్టము? ఇప్పుడు పేరెంట్ పర్స్‌పెక్టివ్ అయిపోయింది. ఉమ్, ఇప్పుడు కిడ్స్ వైపు నుండి కూడా ఆలోచిద్దాం. వాళ్ళకి తెలుస్తది మనం చేయగలమా? లేదా? అని. ఉమ్, కొంతమంది అన్నోయింగ్‌లీ అమ్మో! అందరూ చేస్తున్నారు కదా! నేను చెయ్యకపోతే బాగోదు. మా పేరెంట్స్ ఫీల్ అవుతారు అని చెప్పి ఈవెన్ నేను అలాంటి వాళ్ళని కూడా చూసాను. ఉమ్, మనం సెట్ అవుతామా? లేదా? అనేది మానేసి వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు ఇష్టపడుతున్నారు, మనం ఆ కోర్స్ చేద్దాము అని ఎయిదర్ నీట్, ఐఐటీ వైపు ఎళ్తున్నారు. ఉమ్, బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళది అచీవ్ చేయలేకపోతున్నారు. మళ్ళీ అదొక డిప్రెషన్. తర్వాత మళ్ళీ కష్టమైపోతుంది ఆళ్ళకి. వేరే ఏదన్నా జాయిన్ అవ్వాలి అంటే ఇవన్నీ కాకుండా మన కెపాసిటీ ఎంత అని మన సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి మేడం. మనం ఎంతవరకు ఆహ్, అది అటెంప్ట్ చేయగలము, అచీవ్ చేయగలము అని చెప్పేసి. ఇప్పుడు ఉమ్, మనకి చాలా బాగా క్లాస్‌లో విని నేర్చుకుని ఇఫ్ వి గెట్ గుడ్ మార్క్స్ అండ్ మంచి అనలిటికల్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్ ఉంటే వెల్ అండ్ గుడ్ అండి. ఉమ్, అహా! లేదు నేను బట్టి పట్టే చదివి రాయగలను అని అనుకుని వాళ్ళకి మాత్రం ఇలాంటియి ఆప్ట్ చేయమని చెప్పం మేడం. ఎందుకంటే ఉమ్, ఉమ్, హ్యుమానిటీస్, కామర్స్ ఇలాంటి వాటిల్లో కూడా వీళ్ళెళ్ళొచ్చు. చాలా ఉమ్, అంటే అందరికీ ఏం అజంప్షన్ ఉండిపోయిందంటే సైన్స్ వైపు వెళ్తేనే మంచి సాలరీస్ ఒస్తాయి. ఉమ్, అది చాలా పెద్దది అన్నమాట. ఉమ్, ఒక మిత్. ఈవెన్ ఉమ్, కామర్స్, హ్యుమానిటీస్ వైపు వెళ్తున్న వాళ్ళు కూడా చాలా బాగా ఎర్న్ చేస్తున్నారు మేడం. ఉమ్, ఎయిదర్ అంటే పేరెంట్స్‌కి ఒక లాస్ట్ 20, 25 ఇయర్స్ నుండి అది ఉండిపోయిందన్నమాట. మా ఉమ్, అబ్బాయి ఐఐటీలో చేస్తున్నాడు. మా అబ్బాయి ఐఐటీ వైపెళ్ళాడు. లేకపోతే ఇంత హైయర్ క్యాడర్ వైపు వెళ్తున్నా అదే ఐ మీన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో చదువుతున్నాడని చెప్పుకోవడం ఒక గర్వం అన్నమాట వాళ్ళకి. అంతే. అవును, అవును, ఎగ్జాక్ట్లీ అంతే మేడం. అది హ్మ్. అది ఉంది బాగా పేరెంట్స్ అందరిలోనూ ఉంది. యెస్ మేడం. వాళ్ళు అన్ పిల్లల్ని వాళ్ళు వాళ్ళు చదవగలరా లేదా? వాళ్ళు హ్మ్. ఎంతవరకు ఈ ప్రెషర్ హ్యాండిల్ చేయగలుగుతారా అనే ఆలోచన అసలు ఎవరిలోనూ నేను చూడలేదు ఇప్పటి వరకు. లేదు మేడం. చాలా ఎక్కువ. అది ఆంధ్రాలో అయితే నేను చూస్తున్నాను. మరి హ్మ్. నార్త్‌లో చూడండి మేడం, ఎవరో గాని ఇంజినీరింగ్ అటువైపు వెళ్లరు. వాళ్ళందరూ హ్మ్. ఏం చేస్తారు, ఈ గ్రూప్స్ వీటిలోకి ఐఏఎస్‌లో అందరూ కూడా అటు నుండే వస్తారు చూడండి. ఎందుకంటే వాళ్ళు అక్కడే టాలీ చేసేస్తారంట ముందే. హ్మ్. మనకిదొద్దు, మనకి హైయర్ వెళ్ళిన తర్వాత మనం అంటే గవర్నమెంట్ సైడ్ ఎళ్ళిపోదాము, అలాంటి ప్రొఫెషన్స్ తీసేసుకుందాము అని చెప్పేసి, ఇంక వీళ్ళు ఇంటర్‌లోంచి ఆ సైన్స్, మ్యాథ్స్ వీటిలకెళ్ళరు మేడం. అయితే ఇక్కడ నాకో ఆర్ట్స్ వైపు చిన్న డౌట్ వెళ్ళిపోతారు. ఉంది మేడం. ఇది చెప్పండి. ఇండివిడ్యువల్ పిల్లల డెసిషన్ అంటారా? ఇప్పుడు నార్త్ సైడ్, సౌత్ ఇది వదిలేద్దాము. ఓకే. యాక్చువల్‌గా పిల్లలకి వాళ్ళు ఓన్‌గా ఈ కెరీర్‌లో వెళ్తే నేను సెట్ అవ్వగలుగుతానేమో అనే మెచ్యూరిటీ ఏ స్టేజ్‌లో వస్తది వాళ్ళకి? అంటే ఇంటర్ నుంచే వస్తదంటారా? అంటే వాళ్ళు మెచ్యూరిటీ అంటే మేడం ప్రీవియస్ జనరేషన్స్‌కైతే నేను చెప్పలేను.